చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. అందరూ తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, పరిశుద్ధైన మా దేవ, సకల చరాచర జగత్తును అందులోని సమస్తాన్ని కలిగించిన మా గొప్ప తండ్రి, ఈ ప్రశస్తమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. మా దేవ, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి మా జీవితాల్లో మీరు దయచేసిన ఈ శ్రేష్టమైన దినందు చిన్న మందగా మీరు మాకు అనుకరించిన ఈ స్థలం ముందు కూడుకొని మిమ్మల్ని ఆరాధించుటకు, మహిమపరచుటకు మాకు దయచేసిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. మా దేవా, ప్రారంభం నుంచి సమయం వరకు మీ సహాయం అనుగ్రహించారు. పాటల ద్వారా తండ్రి మీ నామం మహిమపరచబడడానికి మీరు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. పాటల ద్వారా మేమును తండ్రి గొప్ప ఆదరణ పొందుకొని ఉన్నాం. అమూల్యమైనటువంటి మీ వాకులు మేము చదువుకున్నాం తండ్రి. చదవబడిన లేఖనములను ఉద్దేశించి మీ వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుగా మేము సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. ఉపదేశించుటకు సిద్ధపడి ఉన్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మీ బిడ్డలందరికీ స్పష్టముగాను తేటగాను ఉపదేశించినట్లుగా కృప చూపించండి. చదవబడుతున్న ప్రతి లేఖనానికి బాగుగా అర్థం చెప్పినట్లు నన్ను బలపరచండి తండ్రి. వినుచున్న మీ బిడ్డలకును వినగల చెవిని తండ్రి, చూడగల నేత్రములను దయచేయమని జరనైన కార్యక్రమాలన్నింటిలో మీ సహాయాన్ని అర్థిస్తూ ఈ వాక్యము ద్వారా మా విశ్వాస పరిమాణాన్ని వృద్ధి చేసుకున్నట్లుగా సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, గడిచిన వారము మంచి సంగతులు మనం విన్నాము. సోదరులు వెంకటేష్ గారి ద్వారా ఏం విన్నాం చెప్పండి? పరిశుద్ధమైనటువంటి జీవితానికి గుర్తులు ఏంటి చెప్పండి? ఏంటా గుర్తులు? గుర్తులు అడిగాను నేను. ఒకటి, వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవడం. రెండవది, సమాజంలో, అంతేనా? అంటే సంఘములో సమాజంలో మన పరిశుద్ధతను, మన మంచితనాన్ని, మన సత్క్రియలను చాటడం. తర్వాత ఇంకా అదే వ్యక్తిగత జీవితం అన్నప్పుడు అవే వస్తాయి అన్నమాట. ఇంకా సోదరులు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా గుర్తు చేశారు. యోసేపు గారిని గుర్తు చేశారు. ఇంకా అది నోవా గారిని గుర్తు చేశారు. ఇంకా ఉన్నాయా మైండ్లో ఉన్నాయి ఇవన్నీ? రైట్. ఆ తర్వాత మరికొన్ని సంగతులు కూడా మనము ఆలోచన చేసాము. వేటి గురించి ఆలోచన చేసాము? సమస్త జ్ఞానానికి మించినటువంటి రెండు సంగతులు మీకు. ఒకటి ఏంటిది? ఏ ప్రేమ. క్రీస్తు యేసునందు దేవుడు అనుగ్రహించేటువంటి ప్రేమ. అది అంటే ప్రేమ అంటే మళ్ళీ దానికి నానా అర్థాలు ఉన్నాయి. లోకంలో దానికి ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటారు. అలాంటిది కాదు ఇది. దేవుడు క్రీస్తు యేసునందు అనుగ్రహించేటువంటి ప్రేమ. ఆ ప్రేమలో భద్రత ఉంటుంది. ఆ ప్రేమలో దేవుని యొక్క కాపుదల ఉంటుంది. అర్థమవుతుందా? ఆ ప్రేమ ఏం చేస్తుందంటే సమస్త జ్ఞానానికి మించినటువంటి సంగతులు నీకు అనుగ్రహిస్తుంది అనమాట. మరొక సంగతిని కూడా మనం గుర్తు చేసుకున్నాం. రెండోది ఏంటిది? సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుడు అనుగ్రహించే సమాధానం. ఇది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కూడా మించినదని మనం గ్రహించాలి. అర్థమవుతుందండి? మన హృదయ అంతరంగాల్లో మనం ఏం చేస్తున్నాము, మన అంతరంగం ఎటువంటిది, దానికి దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానము ఎలా పనిచేస్తుందో అది అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే కానీ అర్థం కాదు.
ఆ శక్తి కలగాలని పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు సంఘాల కోసం. ఈ సంగతులను గ్రహించుటకు మీరు శక్తి గలవారు కావాలి అంటాడనమాట. నామమాత్రంగా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తే ఈ సంగతులు అస్సలు అర్థం కావు. దేవుని ప్రేమటి, దేవుడిని గురించేటువంటి సమాధానం ఏంటి, అది ఎలా పనిచేస్తుంది మన జీవితాల్లో అన్నది అస్సలు అర్థం కాదు. అది అర్థం కావాలంటే దాన్ని గ్రహించడానికి శక్తి కావాలి. ఏ సంగతి అయినా సరే అండి. కొన్నిసార్లు భయంకరమైనటువంటి వార్తలు విన్నారనుకోండి, తట్టుకోలేరు కొంతమంది, కుప్పకూలిపోతారు కదా, నిజమే కదా? ఎందుకని? ఆ వార్త వినడానికి వాళ్లకు శక్తి లేదు. అర్థమవుతుందండి? కొంతమంది ఇంత చెడ్డ వార్త విన్నా కానీ గట్టిగా నిలబడతారు, చూసారా? వాళ్ళ గురించి ఏమంటారు? బండరాయి అంటారు కదా. అంటే తట్టుకొని నిలబడటం గురించి మాట్లాడుతుంది. అలాగే దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానము కానీ, దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానము కానీ, ఆ ప్రేమను, వీటన్నిటినీ అర్థం చేసుకోవడం అన్నది మన విశ్వాసమును, దానిలో మనం సాధించినటువంటి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంగతులు మీకు కొంచెం లోతుగా తెలియజేయాలన్న భావంలో ఈరోజు మరికొన్ని సంగతుల్ని మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ముందుగా ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం, వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. ఎవరు కలుగజేశారు వీటిని? అంటే వినగల చెవి అని అంటే, ఇప్పుడు మాట్లాడుతున్న మాట మైక్ ద్వారా మీ అందరికి వినిపిస్తుంది. వినపడుతుందా లేదా? చెవుడు ఉందనుకోండి, సాధారణంగా కొంచెం పెద్దగా మాట్లాడితే తప్ప వినపడదు. కంటికి ఏదైనా సమస్య ఉందనుకోండి, సరిగ్గా కనపడదు, అక్షరాలు బ్లర్గా కనిపిస్తూ ఉంటాయి, మనుషులు ఏదో గుర్తుపట్టలేనంత విధంగా కనపడుతూ ఉంటారు. కళ్ళజోడో లేకపోతే దానికి సంబంధించి ఏదన్నా సహాయం దొరికిందనుకోండి, స్పష్టంగా చూడగలుగుతాం. ఇది సాధారణంగా మనకు జరిగేటువంటి విషయం. ఇది ఇప్పుడు యెహోవా కలుగజేసినటువంటి చెవిని గురించి, దేవుడు కలుగజేసినటువంటి నేత్రముల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అలాగన్నప్పుడు బాహ్యంగా మనకు కనబడేటువంటి కన్ను కానీ, మన వినికిడి కోసం ఉపయోగపడే చెవి గురించి ఈ లేఖన భాగం చెప్పట్లేదు. ఈరోజు మనం మాట్లాడేది బయటకు మనం చూడడానికి ఉపయోగపడే నేత్రం గురించి కానీ, అలా మనం వింటున్నటువంటి చెవిని గురించి కానీ నేను మాట్లాడట్లేదండి. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. మరి దేని గురించి మాట్లాడుతున్నాము? ఏ సంగతుల గురించి మనం మాట్లాడుతున్నాము? దేవుడు కలుగజేసినటువంటి ఆ చెవి ఏంటిది? దేవుడు కలుగజేసినటువంటి ఆ కన్ను ఏంటిది? వాటి గురించి మనము ఆలోచన చేద్దాం. ఆ కన్ను, ఆ చెవి దేవుడు కలగజేస్తే అవి ఎలా ఉంటాయో కొన్ని సంగతుల్ని ముందు పెట్టాలని నేను ఇష్టపడుతున్నాను. ముందుగా ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త, ఈరోజు బైబిల్ పట్టణం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము. సందర్భం ఏంటి అని అంటే, యేసుప్రభు వారు విత్తువాని గురించిన ఉపమానం చెప్పాడండి. అందరికీ బాగా తెలిసిన ఉపమానం ఇది, విత్తువాని గురించినటువంటి ఉపమానం. అవి వేరు వేరు నేలల్లో పడ్డాయి కదా. రాతి నేలను పడినవైతేమి, ముళ్ళ పొదల్లో పడినవైతేనేమి, అవునా? ఇలా 4 రకాలైనటువంటి నేలల్లో పడినటువంటి విత్తనాల గురించి యేసుప్రభు వారు ఉపమాన రీతిగా చెప్పాడు సంగతులు. ఉపమాన రీతిగా యేసుప్రభు వారు చెబితే చాలా మంది ఎదుట, జనసమూహం ఎదుట చెప్పాడు ఈ సంగతులు. 2వ వచనం చూడండి ఒకసారి, 13వ అధ్యాయము 2వ వచనం. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున అని అంటున్నాడు. ఎంతమందితో చెప్తున్నాడు ఈ సంగతులు? బహుజన సమూహాలతో చెప్తున్నాడు ఈ సంగతులు. చాలా మంది ఉన్నారు. ఎందుకంటే యేసుప్రభు వారు ఆహారం పెడతాడు, మంచి ఉపదేశం చేస్తాడు. కాబట్టి
వాళ్ళందరూ వచ్చి వింటున్నారు, తృప్తిగా భోజనం కూడా చేస్తున్నారు. యేసుప్రభువారు వచ్చిన వాళ్ళందరికీ ఉపమాన రీతిగా సంగతులను బోధించాడు. బోధ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత ఎటుళ్ళట్టు వెళ్ళిపోయారండి. బోధ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? సాధారణంగా ఎటుళ్ళట్టు వెళ్ళిపోతారు. కానీ శిష్యులు ఏం చేశారంటే 10వ వచనంలో, తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా, ఆయన వారితో ఇట్లా నేను ఏమంటున్నాడు? పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. నెక్స్ట్ మాట, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును అంటున్నాడు. ఇప్పుడు ఏంటి కలిగింది ఏంటి, తీసివేయబడేది ఏంటి? అది అర్థం కావాలంటే 9వ వచనం ఒకసారి చదవాలి మనం. చెవులు గలవాడు వినుగాక. ఏం చెప్పాడు యేసుప్రభువు వారు? ఉపమానం చెప్పాడు. ఉపమాన రీతిగా విషయాలను తెలియజేసి చెవులు గలవాడు వినుగాక అన్నాడు. అంటే చెవులు ఎవరికి లేవు? అక్కడ ఉన్నాయి. మరి ఎందుకు అన్నాడు ఆ మాట? చెవులు గలవాడు వినుగాక అని. ఆయన అంతర్యం ఏంటి ఆ మాటలు చెప్పడం వెనుక? చెవులు గలవాడు వినుగాక అంటే ఒట్టిగా చెవులతో వినడం గురించి ఆయన మాట్లాడట్లేదు. ఆయన ఉద్దేశం మరొకటి కనబడుతుంది అక్కడ. దాని భావాన్ని గ్రహించుకోగలగటం, అంతేనండి. దాని భావాన్ని గ్రహించుకోగలగటాన్ని ఆయన ఏమంటున్నాడంటే చెవితో వినడం గురించి మాట్లాడుతున్నాడు. చెవితో వినడం చాలాసార్లు జరుగుతుంది కదా. కొన్నిసార్లు మనం చెవులతో వింటూ ఉంటాం, ప్రయాణంలో వింటాం, యూట్యూబ్లో పెట్టుకొని వింటుంటారు, పనులు చేసుకుంటూ వింటుంటారు. చెవికి వాక్యం అయితే వినబడుతూ ఉంటుంది. అలా వినడం గురించి యేసుప్రభువు వారు మాట్లాడట్లేదు. చెవులు గలవాడు వినుగాక అంటే వినబడే వినికిడి గురించి కాదు, కానీ అది మన హృదయాల్లో అది ఎంతగా నాటుకుంటుందో దాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడ్డది. ఎందుకు అనుగ్రహించబడ్డది వీళ్ళకి? వీళ్ళు యేసుప్రభువు దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారు? అయ్యా, ఉపమాన రీతిగా ఎందుకు చెప్తున్నావు? ఇంకొక మార్కు సువార్తలు మనం చదివితే అర్థం కావట్లేదని వచ్చి అడుగుతారండి. మాకు ఈ సంగతులు గ్రహింపు కాలేదు, మాకు తెలియజేయమని అడుగుతారు. అంటే చెవులు గలవాడు వినుగాక అంటే అవి హృదయంలో నాటబడలేదు కనుక శిష్యులు వచ్చి అడుగుతున్నారు, మాకు హృదయాల్లో ఇవి బయలుపరచబడలేదు, ఈ సంగతుల యొక్క భావాన్ని మాకు చెప్పు అని అడుగుతున్నారు. అంటే ఒక సంగతి వినడం అంటే కేవలం చెవులతో వినడం కాదు, కానీ ఆ సంగతి గ్రహింపు కావడము అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక సంగతి మనకి ఎప్పుడు గ్రహింపు అవుతుంది చెప్పండి? ఒక సంగతి మనకి ఎప్పుడు గ్రహింపు అవుతుంది? ఆ సంగతిని శ్రద్ధగా విన్నప్పుడు అవుతుందండి. ఎలా విన్నప్పుడు? శ్రద్ధగా వినాలి. అలా ఆడుతూ పాడుతూ వింటే అర్థం కాదండి. దేవుని వాక్యము ఎప్పుడు విన్నా సరే శ్రద్ధగా వినాలి. చాలామంది వినలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే శ్రద్ధగా వినకపోవడమే. వాక్యం వినేటప్పుడు శ్రద్ధ వహించాలి. ఆ శ్రద్ధ నిన్నేం చేస్తుందంటే వింటున్నటువంటి వాక్యము నీ హృదయంలో నాటబడడానికి సహాయం చేస్తుంది. శ్రద్ధగా వాక్యమును వినాలి. అలా శ్రద్ధగా విన్న వాళ్ళు చాలామంది కనబడతారు బైబిల్లో మనకు. శ్రద్ధగా వినకపోతే ఏమవుతుంది అంటే డైవర్ట్ అయిపోద్ది విషయం. అర్థమవుతుందండి? శ్రద్ధగా వినాలి. అందుకోసమని శ్రద్ధగా వినటం మూలంగా విషయాలు మన హృదయాల్లో గ్రహింపు అవుతాయి. పరలోక రాజ్యములు మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు. వారికి ఎందుకు అనుగ్రహించబడలేదు? వాళ్ళు విన్నారు, వెళ్ళిపోయారు. మరి వారికి ఎందుకు అనుగ్రహించబడలేదు? కారణం చెప్తున్నాడు యేసుప్రభువు వారు. ఏమని? కలిగిన వారికే ఇవ్వబడి. ఏం కలిగింది వాళ్లకు? శ్రద్ధగా వినగల చెవి ఉందన్నమాట వాళ్ళకి. అర్థమవుతుందండి? శ్రద్ధగా వినేటువంటి చెవి వారిలో ఉంది. అందుకోసమనే ఆ విషయాల కోసము మళ్ళీ యేసుప్రభువు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు వాళ్ళు. నెక్స్ట్ మాట, వానికి సమృద్ధి కలుగును. ఈ విషయాన్ని ఉన్నవాడికే ఎక్కువగా ఇవ్వటం అన్నది
యేసు ప్రభు వారు చాలా ఉపమానాలు చెప్పాడు, తెలుసా మీకు అది? తలాంతుల విషయంలో కూడా చెప్పాడు యేసు ప్రభు వారు. తలాంతుల గురించి చెప్పేటప్పుడు ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1, ఒక్కొక్కరికి ఒక్కొక్క వారి సామర్థ్యం చొప్పున తలాంతులు ఇచ్చి దూరదేశం వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చినప్పుడు 5 తలాంతులు కలిగిన వాడు మరి 5 సంపాదించాడు కదా. ఒకటన్నాడు పాతి పెట్టాడు. ఇప్పుడు పాతి పెట్టినప్పుడు ఆ తలాంతం తీసి ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఎవరికి ఇచ్చాడు? అవునా కదా? మిగిలిన మీరు కావాలంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 28వ వచనంలో ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి ఎవరికి ఇవ్వమంటున్నాడు? అదేంటి ఆయనకి 10 ఉన్నాయి ఆల్రెడీ, ఆయనకి ఎందుకు ఇవ్వమంటున్నాడు? అర్థమవుతుందా మీకు? కలిగిన వానికే ఇవ్వబడును. ఏం కలిగిన వానికి ఇవ్వబడుతుంది? అర్థమవుతుందండి? అదనమాట వినగల చెవి అంత ఇంపార్టెంట్. ఇక్కడ వినడము అని అంటే కేవలము ఆలకించటము అని కాదు, కానీ శ్రద్ధగా ఒక విషయాన్ని ఆలకించటము అన్న కోణం కనబడుతుంది. రెండవ కోణాన్ని కూడా మీకు తెలియజేస్తాను. వినగల చెవి అన్నప్పుడు మరొక సంగతి మీకు తెలియజేస్తాను. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుదాము. 40వ కీర్తన 5వ వచనం నుంచి 5, 6 వచనాలు మనం చదువుదాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరు. చెవులు నిర్మించాడు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులను పాప పరిహార బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఇప్పుడు చెవులు ఎందుకు నిర్మించబడ్డాయి అని అంటే చిత్తము నెరవేర్చడానికి. రైట్. రెండోది అక్కడ ఇంకొక మాట చెప్పాడు. నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో పెట్టుకోవడం. ధర్మశాస్త్రము ఆంతర్యంలో పెట్టుకోవడం. ఆంతర్యంలో పెట్టుకోవడం అంటే మనసులో, హృదయంలో భద్రపరచుకోవడం. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేనంటిని. ఇవంతా దేన్ని బట్టి చేస్తున్నాడట? సువార్త ప్రకటన కూడా చేస్తున్నాడట. దేన్ని బట్టి చేయగలుగుతున్నాడట? నువ్వు నాకు చెవులు నిర్మించావు. ఇప్పుడు చెవులు అనేటువంటి మాటనే క్రొత్త నిబంధన పుస్తకంలో మరొక కోణంలో మాట్లాడుతున్నాడు. అంటే ఉద్దేశం అదే. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. అక్కడ ఏమన్నాడు? ఇప్పుడు చెవులనే మాట ఏ ఉద్దేశంతో రాయబడింది చెప్పండి. ఇక్కడ శరీరం అంతటిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నీవు నాకొక శరీరమును అమర్చితివి. ఇది ఏ శరీరము?
ఎటువంటి శరీరం ఇది, ఎటువంటి చెవులు ఇవి అన్నది మనకు అర్థం కావాలి అని అంటే, అటువంటి మనకు అర్థం కావాలంటే 7వ వచనం చూడండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. దేనికోసం వచ్చాడు? ఇప్పుడు శరీరము, చెవులు దేవుడు నిర్మిస్తే ఏం నెరవేర్చడం కోసం వచ్చాడంటే, ఇప్పుడు ఏ ఉద్దేశం కోసం అయితే ఇవి నిర్మించబడ్డాయో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం వచ్చాను అంటున్నాడు. అంటే ఇప్పుడు చెవి అన్నప్పుడు ఎటువంటి చెవిది, ఎటువంటి శరీరం ఇది? ఇంకా కొంచెం లోతుగా అర్థం చేయించుకునే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథము 50వ అధ్యాయము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు రాసుకోండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. నాకు చెవులు నిర్మించింది ఎవరు? దేవుడే. యెహోవా నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటున్నాడు. నిర్మించబడిన చెవులు, ఆ చెవికి దేవుడు ఏం చేస్తున్నాడు? వినుబుద్ధి, వినడానికి వినుబుద్ధి పుట్టించేటువంటి సంగతులను తెలియజేస్తున్నాడు. వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా, వినుబుద్ధి పుట్టిస్తే వినాలి. వినడం అంటే ఇక్కడ ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? నేను తిరుగుబాటు చేయలేదు అంటున్నాడు. అంటే ఇక్కడ వినడం అనేది, నిర్మించబడిన చెవులు వినడం అన్నది దేవుడు ఏ ఉద్దేశంలో చెప్తున్నాడు? పాటించేటువంటి విషయం మాట్లాడుతున్నాడండి. విన్నటువంటి సంగతుల్ని పాటించడం గురించి మాట్లాడుతున్నాడు. వినడము అంటే కేవలం చెవులతో వినడం అనే ఉద్దేశం కాదు, కానీ ఆ సంగతుల్ని పాటించడం గురించి కూడా మాట్లాడుతున్నాడు. నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా, ఇంతకు వినుబుద్ధి, చెవికి వినుబుద్ధి పుట్టించినప్పుడు అందులో ఏమున్నాయి? ఆయన ప్రతి ఉదయం బోధిస్తున్నప్పుడు ఏం బోధిస్తున్నాడు ఆయన? అక్కడ చెప్తున్నాడు చూడండి 5వ వచనంలో, ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఇప్పుడు అందులో ఉన్న సంగతులు ఏంటో చెప్తున్నాడు. కొట్టు వారికి వీపును అప్పగించు, అది చెవికి వినబడ్డది. అంతేనా? కొట్టు వారికి వీపును అప్పగించాలి. నెక్స్ట్, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించాలి. అదనమాట వినబడుతున్న సంగతి. వినబడుతుంటే నేనేం చేస్తున్నాడట? నేను తొలగిపోలేదు అంటున్నాడు. ఇప్పుడు తొలగిపోలేదంటే అర్థం ఏంటి? తొలగిపోలేదంటే అర్థం ఏంటండి? చెవికి వినబడుతున్నప్పుడు తొలగిపోలేదంటే దాని అర్థం ఏంటి? వినబడుతున్న మాటలని పాటించడం గురించి మాట్లాడుతున్నాడు. చెవులు గలవాడు వినుడుగాక అంటే ఏమంటున్నాడు? ఇప్పుడైనా ఒట్టిగా వినడం గురించి చెప్పట్లేదు ఇక్కడ. విన్న సంగతిని పాటించడం గురించి మాట్లాడుతున్నాడు. వినగల చెవి అంటే కేవలం వినేది కాదండి, అది ఏం చేసేది? పాటించేటిది అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఒక సంగతిని మనం వింటున్నాము అనంటే అది కేవలం వినడానికి, చెవికి వినబడేంత మాత్రమే కాదు, కానీ దాన్ని ఆచరణలో పెట్టగలిగినప్పుడే ఆ వ్యక్తి వినగలిగినటువంటి చెవులు కలిగిన వాడు. ఆచరణలో పెట్టలేనప్పుడు, ఆయన చిత్తమును నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పించుకోలేనప్పుడు మనం ఆయన మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు అవుతాము. ఆయన వినుబుద్ధి పుట్టిస్తున్నప్పుడు దాని నుంచి తొలగిపోయిన వారం అవుతాం మనం. అర్థమవుతుందా? కాబట్టి వినేటప్పుడు చాలా శ్రద్ధ వహించాలండి. మన విశ్వాసానికి మూలం అక్కడే పడుతుందండి. మనం శ్రద్ధగా వాక్యం వింటున్నప్పుడు అది మన హృదయాల్లో నాటుకుంటుంది. అది మంచినీళ్ళలో పడిన విత్తనంలాగా ఫలిస్తూ ఉంటుంది. అది ఫలిస్తున్నప్పుడు, వినిన వాక్యం మనలో పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ ఉంటాం. ఆయన చిత్తానికి అనుగుణంగా మన దేహాన్ని మనము సిద్ధం చేసుకుంటూ ఉంటాం. ఇది ఎందుకోసం నిర్మించబడ్డది? దీని విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి? నేను యేసుప్రభు వారికి లాగా ఆలోచన చేస్తాం.
అర్థమవుతుందండి? ఇక మీరు ఆ సంగతులన్నీ మీరు తర్వాత రాసుకుని చదవండి, 5, 6, 7 వచనాలు. అర్థమవుతుందా? సో వినికిడి అన్నప్పుడు, వినడము అన్నప్పుడు ఈ భావంలో చూడాలి అని చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది వింటున్నారు, గొప్ప గొప్ప సంగతులు వింటున్నారు, ఆచరించే సమయానికి వచ్చేసరికి దాని నుంచి తొలగిపోతున్నారంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తికి వినగల చెవి లేదు అని అర్థం. ఇక్కడ మత్తయి సువార్తలో కూడా యేసుప్రభు వారు అటువంటి వారిని ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏంటి? ఆచారబద్ధంగా ఆడకు వచ్చి కూర్చున్నారు, వాక్యం చెప్తున్నాడు కాబట్టి వినాలి, అంతే. విన్నారు, వెళ్ళిపోయారు. అందులో ఉన్న భావం ఏంటి? అది మన జీవితాలకు ఎలా ఉపయోగపడుతుంది? దీన్ని నా జీవితంలో నేను ఎలా నెరవేర్చాలి అన్న కోణంలో వాళ్ళు ఆలోచన చేయలేదండి. అందుకే వాళ్ళని ఏమంటున్నాడు యేసుప్రభు వారు? వారు కంబ్యాక్. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనంలో, కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి, ఏమి లేని వాళ్ళకి, వినగల చెవి లేని వాళ్ళకి ఏమవుద్ది? కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు. ఎలాగుంటారట? చూడటం అయితే చూస్తారు కానీ విషయాలుగా తెలియవు, అర్థం కావన్నమాట. అలా చాలామంది కనపడతారు చూడండి, మీకు చాలామంది కనపడతారు సొసైటీలో, మనకు క్రిస్టియన్ సొసైటీలోనే, బయట ఎక్కడో కాదు. ఒక్కడే దేవుడు అన్నాం అనుకోండి, ఎన్ని లేఖనాలు కనపడుతున్నా సరే ఏం కనపడుద్ది వాళ్ళకు? ఎదుగో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉంది కదా. అర్థమవుతుందా? అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే. చాలా ఉన్నాయి అలాంటి సంగతులు. చూస్తారు కానీ ఎందుకు గ్రహించలేరు వాళ్ళు? ఎందుకు చూడలేకపోతున్నారు సంగతులు? అంటే వాక్యం చూడట్లేదా? స్పష్టంగా కనపడట్లేదు వాళ్లకు? నిజం చెప్తున్నాను, మనకంటే కూడా స్పష్టంగా చదవగలిగిన వాళ్ళు తెలుసా అండి మీకు? స్పష్టంగా చదవటము మనకంటే కూడా బాగా చేయగలుగుతారు, కానీ గ్రహింపు అవ్వట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి ఈ కన్ను, ఈ చెవి లోపించాయని మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు హృదయం కొవ్విందనమాట. సాధారణంగా అప్పుడప్పుడు మనం కూడా వాడక భాషలో ఉపయోగిస్తుంటాం. ఎవరైనా చెప్పిన మాట వినలేదనుకోండి, బాగా కొవ్వు పట్టిందిరా వాడికి అంటారు కదా. అంటే వాడుక భాషలో ఉపయోగించే మాట ఇది. కొవ్వు పట్టడం అన్నది ఏ ఉద్దేశంలో? ఒంట్లో కొవ్వు ఉందని కాదు దాని ఉద్దేశం. దాని భావం ఏంటి? ఆ వ్యక్తి విన్నటువంటి మాటకు లోబడట్లేదు అన్న ఉద్దేశం కదా, అదనమాట. అందుకే అంటున్నాడు, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైపోయాట. అంటే వినబడుతుందా? కన్నులారా చూసి, చెవులారా విని అని అన్నాడు. విన్నా కానీ వినబడట్లేదు, లోబడడానికి వాళ్ళకు మనసు రావట్లేదు అనమాట. అందుకే అంటున్నాడు, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు. మీరు గమనించండి, సంవత్సరాల పొడుగుతా మందిరానికి వెళ్తుంటారు, సంవత్సరం పొడుగుతా ప్రార్థనలు చేస్తుంటారు, అటెండ్ అవుతుంటారు కార్యక్రమాలకి. ఏదైనా ఒక విశ్వాస సంబంధమైన ఒక విషయం అడగండి, నాకు తెలియదు. ఎందుకు తెలియలేదు? ఎందుకు అది హృదయాల్లో గ్రహింపు కాలేదు? ఇక్కడున్న చాలామంది పరిస్థితి అదేనండి. నిజం చెప్తున్నాను, చాలామందికి ఎందుకు గ్రహింపు కావట్లేదు? కారణం ఇదే అనమాట. వినగల చెవి, చూడగల కన్ను లేకపోవటం మూలంగానే. అంటే ఇప్పుడు మమ్మల్ని చెవులు లేవంటున్నారా? మేము వినట్లేదనేగా, అది నేను చెప్పట్లేదు. ఒకవేళ ఈ మాటల ద్వారా నాకు ఆ చెవి, నాకు ఆ కన్నులు లేవని నీ హృదయానికి అనిపిస్తే ఇప్పుడే కురువు పట్టినటువంటి హృదయాన్ని మార్చుకోవాలి. వినడానికి, చూడడానికి ఆమోదయోగ్యమైనటువంటి చెవులను, మందమైనటువంటి చెవులని సరి చేసుకోవాలి. రైట్? కాబట్టి
ఇంకొక సంగతి కూడా మీకు గుర్తు చేస్తాను. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 146వ కీర్తన 8వ వచనం. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు. అంటే మరి ఇప్పుడు మనకు అర్థం కావాలి. మనకేం అర్థం కావాలి? ఒకవేళ ఎంతకాలంగా వాక్యం వింటున్నా గ్రహించలేకపోతే, దేవుడు అనుగ్రహించేటువంటి సంగతుల్ని గ్రహించుకోలేకపోతే, ఆ సంగతుల్ని చూడలేకపోతే మనం దేవుని ఎదుట మొరపెట్టుకోవాలి. ఆయన గుడ్డివారి నేత్రములను తెరవజేసేటువంటి వాడు. బాహ్యంగా గుడ్డివారిని చాలా సందర్భాల్లో కన్నులు తెరిపించాడు తాను ఎన్నుకున్నటువంటి వ్యక్తుల ద్వారా. అంతర్యమందు కూడా కన్నులు మూసుకుపోయిన వారికి ఆయన నేత్రాలను తెరవజేస్తాడు. అర్థమవుతుందండి? యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. ఒకవేళ మన కన్నులు వాక్యమును సరిగా చూడలేక, వాక్యమును గ్రహించుకోలేక, మందమై చూడలేక ఉంటే ఆయన సన్నిధిని మనం గోజాడదాం. అయ్యా, వినగల చెవి, చూడగల కన్ను నీవు కలగజేసేటివే కదా, మాకు ఆ నేత్రము, మాకు ఆ చెవి కలగజేయని. అర్థమవుతుందండి? కాబట్టి ఈ సంగతుల్ని మనసులో పెట్టుకోండి. మరొక సంగతిని మీకు గుర్తు చేస్తాను. అంటే సంగతుల్ని చూడడము, వినడము అన్నప్పుడు ఈ భావనలో అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. రైట్? యేసుప్రభువారు సైతము ఈ విషయాలను మాట్లాడుతూ యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఒక సంగతి గుర్తు చేశాడు యేసుప్రభువు వారు. ఆ వచనం ఏంటంటే 37వ వచనం. 37వ వచనం చూడండి ఇప్పుడు. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదట, చూడలేదు. స్వరం వినలేదు, స్వరూపం చూడలేదు. నెక్స్ట్ మాట, ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు అని అన్నాడు. ఇంకొక మాట యేసుప్రభువు వారు జ్ఞాపకం చేస్తాడు. మాట ఎవరికన్నా, ఈయనే తండ్రిని చూచి అన్నాడని మాట్లాడతాడు. మీరు ఏ కాలం ఉందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదని చెప్తూ అదే యోహాను సువార్తలో 46వ అధ్యాయంలో అండి, 6వ అధ్యాయము 46వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం చేయలేదంటే యూదులతో మాట్లాడితే యేసుప్రభువు వారు ఏమంటున్నాడు? మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. నేనేం చేస్తున్నాను? ఈయనే చూసినవాడు ఆయనే, వినినవాడు ఆయనే అంటున్నాడు. అందుకే చాలా సందర్భాలు ఆయన బోధ చేసేటప్పుడు ఏమంటాడంటే, నేను నా తండ్రి యొక్క వినిన సంగతుల్ని మీతో మాట్లాడుతున్నాను అంటాడు. ఎప్పుడు విన్నాడు? ఏమన్నాడు? ఎప్పుడు చూశాడు తండ్రిని? ఆయన చూశాను, విన్నాను అని చెప్పడంలో ఆయన యొక్క భావం ఏంటి? చాలామంది దీన్ని అపార్థం చేసుకుని ఎవరు చూడలేదండి దేవుడిని, ఒక యేసుప్రభువు వారు మాత్రమే దేవుణ్ణి చూశాడని మాట్లాడుతున్నారు. అలాంటి భావంలో ఫిజికల్గా చూడడం గురించి యేసుప్రభువు వారు అక్కడ మాట్లాడట్లేదండి.
మరి ఎలా చూశాడు యేసుప్రభు వారు? ఎలా చూశానని చెప్తున్నాడు, ఎలా విన్నాడో చెప్తున్నాడు. ఎలా విన్నాడట? ఇంకా కొన్ని సంగతుల్ని మీకు అర్థం కావడానికి చెప్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి. 26వ వచనం, మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద అది వినిన సంగతులను బోధిస్తున్నాను. అలాగే 28వ వచనంలోని 2వ మాట, నా అంతటా నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు. ఎలా నేర్పుతున్నాడు? ఎందుకు నేర్పుతున్నాడు? యెషయా గ్రంథంలో మనం చదివాము. ఏమని చదివాము? ఆయన నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను తిరుగుబాటు చేయలేదు అంటున్నాడు. నా తండ్రి నాకు నేర్పినట్లు అని మాట్లాడుతున్నాడు. 39వ వచనంలో, అది 40వ వచనం చదివేసాను డైరెక్ట్గా. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పువాడనైనా నన్ను అంటున్నాడు. అర్థమవుతుందండి? ఇలా చాలా మాటలు ఉంటాయండి యోహాను సువార్త అంతట్లో కూడా ఇటువంటి మాటలు. నేను దేవుని వలన విన్నాను, నేను దేవుని యొద్ద విన్నాను, ఆయనను చూశాను. మీరు చూడలేదు. ఏం చూశాడు? ఎంతకీ ఏం చూశాడండి? ఇదిగో ఆకారం ఎలా ఉంది, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, పెద్ద తలకాయ ఉంది, వృద్ధాప్యంలో ఉన్నాడు, ఇట్లా చెప్పాడు యేసుప్రభు వారు. మరి ఏం చూశాడు ఆయన? నేను నా తండ్రిని చూసి ఉన్నాను అంటున్నాడు. ఏం చూశాడు ఆయన? నేను నా తండ్రి యొద్ద విన్నాను అంటున్నాడు. ఏం విన్నాడు ఆయన? నేను నా తండ్రి యొద్ద నేర్చుకున్నాను అంటున్నాడు. ఎలా విన్నాడు? యోహాను సువార్తలోనే ఇంకొక మాట, 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడింది. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పు. అగపరుచుచున్నాడని ఈయనకి ఎట్లా అర్థమవుతుంది? ఇది తండ్రి నాకు అగపరిచిన సంగతిని. మీకు ఇది అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. తండ్రి అగపరిస్తే ఎలాగుంటుందో, అగపరచకపోతే ఎలాగుంటుందో మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సిరియన్లు దాడి చేయడానికి వచ్చారండి. ఎలీషా గారు ప్రవక్తగా ఉన్నాడు. ఎలీషా గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. రైట్. తెల్లారేసరికల్లా సైన్యం మొత్తం చుట్టుముట్టేసింది. సైన్యం మొత్తం చుట్టుముట్టేసరికి కన్నులు తెరిచి చూసినటువంటి ఈ శిష్యుడు ఏమనుకున్నాడంటే, అమ్మ శత్రువులు మొత్తం మన రాజధాని వరకు వచ్చేసారు, ఎక్కడ చూసినా శత్రువులు వాళ్ళ బలగమే కనపడుతుంది, ఇక మనం పట్టుబడ్డట్టే అన్న భావంలో ఉన్నాడు ఆయన. అప్పుడు ఎలీషా గారు ఏం చేశారంటే, అయ్యా దయచేసి వీని నేత్రములు తెరువు అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు అతను ఏం చూడలేదా? చూశాడు. శత్రు సైన్యాన్ని చూశాడు. ఇతను నేత్రములు తెరువు అని ప్రార్థన చేస్తే అతని నేత్రములు తెరవబడ్డాయి. తెరవబడ్డప్పుడు అతను ఏం చూశాడు? రాజుల గ్రంథము 2వ గ్రంథము ఒకసారి చూడండి. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి ఈ విధంగా రాయబడింది. చూద్దాం ఒకసారి. 15వ వచనం నుంచి మీకు అర్థం కావడానికి 14 నుంచి రాసుకోండి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదము అని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేత నిండి చూచెను. ఎంతమంది ఎందుకు కనపడలేదు? అర్థమవుతుందా మీకు? అలా చూడగలగడం అనమాట. తండ్రి నాకు అగపరుచుచున్నాడు అని చెప్పాడు. తండ్రి, యేసుప్రభు చెప్తున్న మాట చెప్తున్నాను ఇప్పుడు మీకు. తండ్రి అగపరుచుచున్నాడు అన్నప్పుడు ఇది దేవుని వల్ల జరిగింది.
ఇది దేవుని వల్ల జరగలేదు అని గ్రహించుకోగలగటం. ఇలాంటివి మన జీవితాల్లో చాలా ఎదురవుతూ ఉంటాయి. అర్థం కావడం కోసం ఒక సంగతి చెప్తాను. మన జీవితంలో మనం తెలియకుండానే కొన్ని ప్రయాణాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఊహించినటువంటి ప్లేసులకు వెళ్ళిపోతూ ఉంటాం. ఊహించినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. విషయం తెలియదు మనకు అప్పుడు, కానీ కొంతకాలం తర్వాత అర్థమవుద్ది, ఇందుకోసమేనేమో అని అనిపిస్తుంది. లేకుంటే మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు ఇందుకోసమే జరిగాయేమో అని అనిపిస్తుంది. ఉదాహరణకు 2 సంగతులు చెప్తాను. యోసేపు గారు యవనుడుగా ఉన్నప్పుడే ఐగుప్తుకు బానిసగా కొనుక్కోబడ్డాడు కదా, అమ్మివేయబడ్డాడు కదా. అమ్మివేయబడ్డప్పుడు పోతీఫర్ ఇంట్లో అతను పెరగటము, అతనికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా పనిచేయటము, ఆ తర్వాత చెరసాల్లో వేయబడటము. చెరసాల్లో వేయబడిన తర్వాత ఊహించినటువంటి రీతిలో చెరసాల నుంచి విడుదలైపోయి ఏకంగా ఏమైపోయాడు ఆయన? ఆ దేశానికి ఫరో తర్వాత ఫరో అంతటి వాడయ్యాడు. అయినప్పుడు ఆ దేశంలో తర్వాత కాలంలో గొప్ప కరువు వచ్చినప్పుడు తన సహోదరులు, తన తండ్రి ఇంటి వారందరూ కూడా ఐగుప్తుకు తీసుకురాబడినప్పుడు యోసేపు గారు ఒక మాట మాట్లాడాడు. ఏమని చెప్పండి? ఏమని చెప్పాడు? ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. ఇది చూడటం వంటిదండి. ఇక్కడ నా కన్నులు అవసరం అండి, బయటికి కనబడే కన్నులు అవసరం. ఇక్కడ ఏం అవసరం? ఇక్కడ మరి ప్రాణరక్షణ కొరకే దేవుడు ముందుగా నన్ను మీకోసం పంపించాడు. నెక్స్ట్ మాట 7వ వచనం, 6వ వచనం అండి, 6-7 వచనాలు. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది, సేద్యమైనను కోతైన లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అర్థమవుతుందండి? ఇప్పుడు యోసేపు గారి సహోదరులు చూసే నేత్రాలు వేరే ఉన్నాయి, యోసేపు గారు చూసే నేత్రాలు వేరే ఉన్నాయి. వాళ్ళు ఎలా చూస్తున్నారు? దుఃఖపడుతున్నారు వాళ్ళు. అయ్యో, మేము మా చేతులతో నిన్ను త్రోసివేసి, నిన్ను అమ్మివేసి మేము ఇలా చేసామే అని వాళ్ళు బాధపడుతుంటే, యోసేపు గారు అంటున్నారు, మీరు అలా చేసినందుకు బాధపడద్దు, దేవుడే నన్ను పంపించాడు ప్రాణరక్షణ కొరకు, మిమ్మల్ని కాపాడుట కొరకు. అర్థమవుతుందా? మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. అది చూడగలగడం అంటే అదనమాట. దేవుడు మన జీవితాల్లో జరిగించే కార్యములను చూడగలగటం. అర్థమైందండి? అర్థమైంది నేను చెప్పిన పాయింట్. అంటే కొన్నిసార్లు అని ఎందుకు వచ్చాము మనం అసలు ఇక్కడికి అర్థం కాదు. ఒక విషయం అర్థం కావాలి, దేవునికి ఒక ఉద్దేశం ఉండొచ్చు ఈ విషయంలో. అలా చూడగలగటం అన్నమాట అది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమయో మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు, ఆ మాట చూడండి, ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో. ఆలోచించుకో, ఏ సమయాన్ని బట్టి. అక్కడ సమస్య ఏంటంటే, హామాన్ అనేటువంటి ఒక వ్యక్తి యూదులందరి మీద కుట్ర చేసి అందరినీ చంపించేయడానికి పథకం రూపొందించాడు. యూదులందరికీ పెద్ద సమస్య వచ్చింది. ప్రాణాలని కాపాడుకోవడానికి వాళ్ళు ఇప్పుడు ఆలోచనలు చేస్తున్నారు. అప్పుడు మొర్దెకాయి అనేటువంటి వ్యక్తికి ఒక విషయం స్ట్రైక్ అయింది. ఒక విషయాన్ని చూడగలుగుతున్నాడు. ఇప్పుడు అక్కడ ఏం చూసి మాట్లాడుతున్నాడు? అసలు ఎస్తేరుని దేవుడు ఎందుకు రాణి చేశాడు?
ఇటువంటి ఒక సమయం వస్తుందనే దేవుడు ముందుగా నిన్ను రాజగృహంలో పెట్టాడు. ఈ సమయం కోసమే నువ్వు నియమించబడితేవేమో ఆలోచన చేసుకొని ఎస్తేరు గారికి ఉపదేశం చేస్తున్నాడు. ఎక్కుతుందా మైండ్కి నేను చెప్పే సంగతులు? అది చూడడం అంటే అదండి. అర్థమవుతుందా? మన జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యం వెనక ఇలా చూడగలగటం నేర్చుకోవాలండి. అలా చూడగలగటం అందరికి రాదండి. ఏదో రొటీన్ లైఫ్ని అట్లా నడిపిస్తూ ఉంటారు, కానీ అసలు ఇలా ఎందుకు జరుగుతుంది మన జీవితంలో అని చూసుకోగలగటం అన్నది ఆ నేత్రాలు రావాలండి, ఆ కళ్ళు. అవి ఎవరు కలగజేయాలి? అవి ఎలీషా దగ్గర ఉన్న పనివాని కళ్ళకు ఎవరు తెరిచారు? దేవుడే. వినగల చెవి, చూడగల కన్ను ఎవరు కలగజేయాలి? దేవుడే కలగజేయాలి. అర్థమవుతుందండి? దేవుడు కలగజేయాలంటే ఆయన కలగజేయడానికి అనుకూలంగా మనం మలుచుకోవాలి. మన చెవులు ఎప్పుడు శ్రద్ధగా వినాలి దేవుని వాక్యాన్ని. ఆయన చిత్తము జరిగించడానికి ఎప్పుడు కూడా ముందుండాలండి. మనం సమర్పించుకోవాలి. అలా సమర్పించుకోగలిగినప్పుడు ఆయన చెబుతున్న ప్రతి మాట మన హృదయంలో నాటుకుంటుంది. అర్థమవుతుందా? ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను. మీకు క్రొత్త నిబంధన పుస్తకాల్లో ప్రత్యేకించి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివేటప్పుడు యేసుప్రభు వారు చాలా సందర్భాలు ఈ మాటను ఉపయోగిస్తాడు. చెవులు గలవాడు వినుగాక. ఇదే మాట ప్రకటన గ్రంథంలో కూడా ఉపయోగిస్తుంటాడు, తరచుగా ఉపయోగిస్తుంటాడు. అవునా? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అంటాడు. ఆ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. 11వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇకలా మీకు తరచుగా కనపడుతూ ఉంటుంది 17వ వచనంలోను. ఏమండి అంటే ఏంటి వినడము? చెవి గలవాడు వినడము అంటే విని, చదివి, గ్రహించుకొని దాని ప్రకారం ప్రవర్తించేవాడు గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? అలా వినగలగటం, అలా చూడగలగటం, అలా అలవాటు చేసుకోవాలి మనం. అలాంటి అలవాటు రావడం కోసమే యేసుప్రభువు మరొక సంగతి కూడా గుర్తు చేశాడు. అది కూడా చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనంలో 22-23 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అంటున్నాడు. ఇప్పుడు కన్ను తేటగా ఉండటం అంటే అర్థమవుతుందా? కన్ను తేటగా ఉన్నప్పుడు దేహమంతా ఎలా ఉంటుందట? వెలుగుమయమై ఉంటుంది. వినటము, చెవితో శ్రద్ధగా విన్నప్పుడు ఏం చేస్తుందట? తిరుగుబాటు చేయకుండా లోపడతాము. కన్నులతో వెలిగించబడటము, చెవులతో విన్నదాన్ని ఆచరణలో పెట్టడం, అదనమాట సంగతి అక్కడ మాట్లాడేది. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. అర్థమవుతుందండి? దేహమంతా చీకటమయమైపోద్ది. అందుకే దేవుని వాక్యాన్ని తేటగా చూడగలిగే కన్నులు కావాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగేటువంటి చెవులు కావాలి. ఒకవేళ అలా జరగలేదంటే మన బ్రతుకంతా చీకటమయమైపోద్దండి. ఎక్కడ నడుస్తున్నారు, ఎందుకు నడుస్తున్నారు తెలియని పరిస్థితుల్లో. చీకట్లో నడిచేవాడికి ఏం తెలుస్తుంది చెప్పండి? చీకట్లో నడిచేవాడు తను ఎక్కడికి పోతున్నాడో తనకు ఎలా తెలుస్తుంది? కాబట్టి మన బ్రతుకులు అలా కావద్దని దేవుడు ప్రతి సంగతిని, అల్పులమైనప్పటికీ మనం గొప్ప వాళ్ళమే కాదండి, ఉన్నతమైనటువంటి వాళ్ళమే కాదు మనం. కానీ దేవుడు తన కృప చూపును మనం కనికరించి మంచి మంచి సంగతుల్ని
గొప్పవారు సైతం గ్రహింపజాలనటువంటి సంగతుల్ని అల్పులమైన మనకు మన వినికిడికి తీసుకొస్తున్నాడు దేవుడు. వినినటువంటి సంగతుల్ని మనము మన మనసుల్లోకి గ్రహింపు కావాలంటే ఆయన వాక్యానికి అనుగుణంగా మన జీవితాలను నడిపించుకోవాలి. వినటము, సంగతులను చూడగలగటం, ఇది దేవుని వల్ల జరిగింది, ఇది దేవుడే నా జీవితంలోకి అనుమతించాడు, నేను దేవుని చిత్తానికి ఇలా లోబడాలి, ఇది దేవుని చిత్తం కాదు, నా నేత్రాలు నేను స్పష్టంగా పెట్టుకోవాలి, ప్రతిదీ అన్నమాట ఆలోచన చేసుకోవటం. ఎంత చెప్పినా కొంతమందికి అర్థం కాదండి. ఎందుకు అర్థం కాదు అని అంటే, ఒక సంగతి చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. ఇందును గూర్చి, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఈ మాట చాలామంది ఏం చేస్తారంటే, అయ్యా నువ్వు చేసే మేళ్ళు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావని ఇట్లా అప్లై చేసి ప్రార్థన చేస్తుంటారు. ఆ ఉద్దేశంలో చెప్పట్లేదండి. అక్కడ ఎవరైతే చూడలేకపోయారో, ఎవరైతే వినలేకపోయారో, ఎవరైతే గ్రహించలేకపోయారో వారి విషయమే మాట్లాడుతున్నాడు, గ్రహించిన వారి విషయంలో కాదు ఇది. ఏమని? ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు. ఎవరు కనబడట్లేదు చెప్పండి? ఎవరు కనబడట్లేదు? చూచుట మట్టికి చూసి కూడా కురువు పట్టిన హృదయం గల వారికి, అంతేనా? వినటం మట్టుకు విని కూడా చెవులు మందమైపోయిన వాళ్ళకి కనబడట్లేదు, వాళ్ళకి వినబడట్లేదు, వాళ్ళకి గోచరం కావట్లేదు. చూసేవాడికి, నిజంగా హృదయాన్ని దేవుని వైపు తిప్పుకొని వినిన వాడికి వాళ్ళకి బాగానే కనపడుతున్నాయి. ఇది దేవుడే పంపించాడు నన్ను మాట్లాడుతున్నాడు. యూదులందరి యొక్క రక్షణ కొరకే దేవుడు నిన్ను రాణిగా నిలబెట్టాడని మాట్లాడుతున్నాడే. ఈ సమయం కొరకే నేను పంపబడినాను అంటున్నాడు యేసుప్రభు గారు కదా. ఆయన్ను పట్టుకోవడానికి వస్తే ఈ సమయం కోసం నేను పంపబడ్డాను అని మాట్లాడుతున్నాడు. అది కదా చూడడం అంటే. చూసే నేత్రాలంటే అవి కదా. అర్థమవుతుందండి? ఇంకెంతకాలం మనం ఇలా ఉంటాం? అది ప్రశ్న. ఎంతకాలం దేవుడు మన ఎడల జరిగిస్తున్న కార్యముల్ని చూసి కూడా చూడనట్టుగా ఉంటాం? ఆయన వినిపిస్తున్నటువంటి వాక్యాన్ని ఎంతకాలం గ్రహించుకోకుండా ఉంటాం? మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మన పరిస్థితి అదే అయితే కలిగినది కూడా తీసివేయబడుతుంది అన్నదే తాత్పర్యం. ఈ రెండు ఎవరు కలుగజేయాలి? దేవుడే కలుగజేయాలి. అయ్యా నేను చెవిటివాడిని అయిపోయాను, ఎంతకాలం నీ వాక్యాన్ని వినడానికి నేను చెవి యొక్కలేదు, నీ మాటలు చూడటానికి నేను నా నేత్రములను తెరవలేదు, నేను నా నేత్రములు తెరువు, నేను గుడ్డివాడను. యెహోవా గుడ్డివారి నేత్రములను తెరచేయువాడు అంటున్నాడు. మన నేత్రములు దేవుడు తెరిచినట్లుగా మన ఆయన సన్నిధిలో గోజాడాలి. మందమైనటువంటి మన చెవులు వినికిడికి లోనవునట్లుగా వినపడాలి. బాలుడైనటువంటి సమూయేలు వింటున్నాడు కదా, వింటున్నాడు లేదా? ఎవరికి వినపడుతుంది? సమూయేలు గారికి వినపడుతుంది. అలా వినగలగటం అన్నమాట. అలా వినబడే శబ్దాన్ని, ఆయన శబ్దాన్ని మనము అలవాటు చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. బోరు కొడుతుందా? ఎంతసేపు ఈ చెవులు పెట్టి మా చెవుల్లో గింగురు అనిపిస్తున్నాడు అనుకుంటున్నా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల, ఆయన శబ్దాన్ని వింటామంటే ఆయన మాట వినిన ఎడల, అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. కఠినపరచుకోవద్దండి, కొవ్వు పట్టనీయద్దు అంతే, రైట్? అలాగే 4వ అధ్యాయము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. కనుక విన్న వాక్యము వారికి
నిష్ప్రయోజనమైంది. కొన్ని రాతి నీళ్ళలో వేయబడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో వేయబడ్డాయి, కొన్ని త్రోవ పక్కన వేయబడ్డాయి. నిష్ప్రయోజనమైపోయాయి ఇవన్నీ కూడా. అర్థమవుతుందండి? నిష్ప్రయోజనం కావద్దు అని అంటే ఏమంటున్నాడు? విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన శబ్దమును శ్రద్ధగా వినాలి. విని నీడల మీ హృదయములను కఠినపరచుకోవద్దు అంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక చాలా ఉన్నాయి సంగతులు మాట్లాడడానికి, త్వరగా ముగించేస్తాను. యాకోబు గారి పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 23 వరకు రాసుకోండి. 19 నుంచి 23 వరకు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుకోసం మనం చేయాల్సిన పని ఏంటి అంటే, అందుచేత ప్రతిదానికి కోపాటం కాదు. ఆ కోపం ఎక్కువ అని మళ్ళీ గొప్పగా సాధించినట్టు మాట్లాడకూడదు. మనం చాలా సందర్భాల్లో మనల్ని మనం కవర్ చేసుకొని మాట్లాడతాం. నాకు కోపం ఎక్కువ అసలే, ఇలాంటి మాటలు వస్తుంటాయి. అది కాదు. మనం తొందరపడాల్సింది, మనం ముందుండాల్సింది దాంట్లో కాదట. అది మనకు ఒకవేళ ఉంటే అది అణిచివేయబడాలి అని అంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది అక్కడ. అది చెప్తున్నాడు. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును, అదనమాట, సాత్వికముతో అంగీకరించాలి. కొన్ని కఠినంగా ఉంటాయండి మాటలు. ఉంటాయి ఉండవా? చెప్పండి. మీకు దేవుని మాట ఎప్పుడన్నా కఠినంగా అనిపించిందా? అందరికీ కఠినం అనిపించి ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి. ఉదాహరణకు ఒక మాట చెప్తా. మీ చేతులతో మీరు కష్టపడి ఎవరు పంచిపెట్టమన్నాడు? అక్కరగలవానికి పంచిపెట్టండి అన్నాడు. అటు చేయగలుగుతాం చెప్పండి? కఠినం అనిపించదు మనకు? నేను కష్టపడటం ఏంటి, వాడికి పెట్టడం ఏంటి అనిపిస్తుంది. అనిపించదా? కఠినమైనటువంటి మాట ఇది. ఇటు చెప్పామనుకోండి, ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏమంటారు తెలుసా? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అంటారు కదా. అదనమాట. అందుకే ఏమంటున్నాడంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తింపువారునై ఉండాలి. వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలంటే మనకి ఏం కావాలి చెప్పండి? వినగల చెవి కావాలి, చూడగలిగే కన్ను కావాలి. వాక్య ప్రకారం ప్రవర్తించేవారునై ఉండండి. అదనమాట సంగతి. ఒకవేళ అలా చేయలేకపోతే అద్దంలో మనల్ని మనం చూసుకొని బయటికి వెళ్ళిపోయినట్టు లెక్క అంటున్నాడు. అద్దంలో చూసుకొని బయటికి వెళ్ళిపోతే మనం ఎలా ఉన్నామో మనకు తెలియదు, తెలుస్తుందా? అది కూడా మన పరిస్థితి కూడా అంతే. కాబట్టి అద్దంలో తన ముఖాన్ని చూసుకొని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళలాగా మీరు ఉండొద్దు. ఎప్పుడు దేవుని వాక్యం అనే అద్దంలో మనం ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. మనం మరిచిపోయేవారుగా ఉండకూడదండి. దేవుని వాక్యం చేత మనం ఎప్పుడు కూడా దాన్ని చూసుకుంటూ ఉండాలి. దాన్ని చూసుకుంటున్నప్పుడు మనలో ఉన్న తప్పులు ఏంటో మనకు తేటగా కనపడతాయి. కనపరుస్తాడు దేవుడు, తప్పనిసరిగా కనపరచడండి. అద్దం ఉంది దేనికి చెప్పండి? అద్దం ఉపయోగం ఏంటి? అదే కదా. ఎక్కడ లోపం ఉందో చూపెడుతుంది అంతే. అద్దంది లోపం కాదండి. మన లోపాన్ని చూపెట్టిందని అద్దాంది లోపం అవ్వదండి. మన లోపం మన దగ్గర ఉంది, ఇది సరిదిద్దుకోని చెప్తూ ఉంటుంది. అద్దంలాగా మనల్ని దిద్దుతుంది. దిద్దినప్పుడు మన చెవులు దానికి లోబడాలంతే. మన కళ్ళు ఆ సంగతులను చూడగలగాలి. అలా చూడగలిగినట్లుగా, వినగలిగినట్లుగా మన చెవులను, మన కళ్ళను, మన దేహాన్ని, వినగల చెవి, చూడగల కన్ను అంటే కేవలం కన్ను చెవి గురించి కాదు, కానీ ఇది టోటల్ దేహం గురించి మాట్లాడుతున్నాడు. ఆ రెండు యెహోవా కలుగజేసినవే. ఇంత చెప్పినా కానీ లోబడలేకపోతే, ఇన్ని సంగతులు బోధింపబడుతున్నా గ్రహించుకోలేకపోతే, ఏమండి? హెబ్రీ పత్రికలో పౌలు గారు సంగతి మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ
మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరుచుట కష్టమైపోతుంది అన్నమాట. కష్టమైపోద్దండి. రేపొద్దున నిత్య జీవార్థమైనటువంటి సంగతులు ఇంకా లోతుగా తెలియజేయాలనంటే మనకు విషయాలు తెలియాలి కదా, గ్రహింపు కావాలి కదా. ఇంకా దేవుడు ఎవరో క్లారిటీ లేకపోతే, దేవుని కుమారుడు అంటే ఏంటో క్లారిటీ లేకపోతే, దేవుని రాజ్యం గురించినటువంటి క్లారిటీ లేకపోతే, నిరీక్షణకు సంబంధించినటువంటి క్లారిటీ లేకపోతే మన నేత్రములు ఇంకా మూయబడే ఉన్నాయి అని గ్రహించాలి. అవి తెరుచుకోవాలి. ముసుగులాట్లో ఉండొద్దండి. ముసుగేసుకొని అంత బాగానే ఉందనుకోకూడదు, పిల్లికి లాగా, అంతే కదా. అది కాబట్టి మనల్ని మనం మోసం చేసుకోవటం అయితే, ఎవడు మనల్ని మనం మోసం చేసుకోవటం అంటే ఇక అది దానికంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఓకేనా? వేయబడినటువంటి ముసుగు తీసేసుకుందాం. దేవుడు మనకు చూడగలిగేటువంటి నేత్రములు దయచేయాలని, మన చెవులకు వినికిడి కలగజేయాలని ఆయన సన్నిధిలో ప్రాధేయపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ఓపికతో మాట్లాడిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరు లేచి నిలబడినట్లయితే ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక కీర్తన పాడుకుందాము. ముప్పై 35వ కీర్తన పాడుకుందాము. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. అంధకార బంధమునన్నావరింపగా అందుడనై ప్రభు యేసుని ఎరుగకుంటిని. అంధకార బంధమునన్నావరింపగా అందుడనై ప్రభు యేసుని ఎరుగకుంటిని. బంధములు తెంచెను బ్రతికించెను నన్ను, పాప బంధములు తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురి పెట్టి ఉండెను. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురి పెట్టి ఉండెను. బంధములు తెంచెను బ్రతికించెను నన్ను, పాప బంధములు తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. బంధములు తెంచెను బ్రతికించెను నన్ను, పాప బంధములు తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. పాపరోగినై నేను పడియుండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. పాపరోగినై నేను పడియుండగా,
భ్రష్టుడనైనా నన్ను కించెనుగా, బంధములు తెంచెను బ్రతికించెను నన్ను, పాప బంధములు తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. అందరూ క్రమంగా కూర్చోండి.